హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో 4-5 సినిమాల వరకు ఉన్నాయి. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈయన సినిమాలన్నీ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక ఎన్నో ఏళ్ల ఫ్యాన్స్ కల మొన్న ఎన్నికలలో తీరిపోయింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పవన్ పిఠాపురంలో పోటీ చేయగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం విదితమే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. మరి ఈ క్రమంలోనే ఫ్యాన్స్కు సినిమాల విషయంలో కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తానని, ఆలస్యం అవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు సైతం చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ ఈయన సినిమాలపై మరింత హైప్ పెంచగా, తాజాగా పవర్ స్టార్ అభిమానులకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది యాంకర్ అనసూయ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనసూయ ఏం సర్ప్రైజ్ ఇచ్చిందా అని ఆలోచిస్తున్నారా? అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. మరి ఈ షోలో లేటెస్ట్ ప్రోమోలో అనసూయ ఆసక్తికరమైన అప్డేట్ను రివీల్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని, ఈసారి మోతమోగిపోవడం ఖాయం అంటూ అసలు విషయం చెప్పేసింది. ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెబుతున్నాను. నేను పవన్ సార్తో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ హింట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. అయితే ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పవన్ సినిమాలో అనసూయ పాట, అందులోనూ మోత మోగిపోయిద్ది అని చెప్పడంతో ఖచ్చితంగా ఇది స్పెషల్ సాంగ్ అయి ఉంటుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో అలరించి అనసూయ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్తో స్పెషల్ సాంగ్ చేయబోతుండడంతో ఆ సాంగ్పై ఓ రేంజ్లో హైప్ ఏర్పడింది. మరి అనసూయ పవన్ నటిస్తున్న ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇవే కాకుండా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాలను కంప్లీట్ చేయనున్నారు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్యాక్ టు సెట్స్ అంటూ ఎప్పుడు సెట్స్లోకి అడుగు పెడతారో వేచి చూడాల్సిందే. ఇక ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.